సమ్మర్ అంటే అందరి ఇంట్లో మెయిన్గా గుర్తొచ్చేది మామిడికాయ చట్నీ. మరి మా ఇంట్లో మేము ఎలా చేస్తామో చూసేయండి. ఫస్ట్ మామిడికాయలని ఒక బకెట్లో వేసుకొని బాగా కడుక్కోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద గిన్నెలో 2 షేర్ల కారం, 1 షేర్ ఉప్పు, 1 షేర్ ఆవపిండి, ఇంకా జీలకర్ర మెంతుల పొడి, అందులోకి ఎల్లిపాయలు, కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా పక్కన పెట్టుకొని స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఒక 2 లీటర్స్ ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి. ఇందులోకి ఎండబెట్టిన మిరపకాయ ఎత్తులు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందికి దింపుకోవాలి. ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకొని కలుపుకొని ఇందులోకి ఎల్లిపాయలు, నానబెట్టిన శనగలు, మెంతులు వేసుకొని ఆయిల్ మొత్తం చల్లారనివ్వాలి. ఈలోపు మామిడికాయలని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ చట్నీలోకి మేమైతే కొన్ని జీడీలు కూడా వేసుకుంటాం. ఇంకా లాస్ట్లో ఒక కాయకైతే ఇలా గారెలు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ముక్కలన్నీ నీళ్ళల్లో బాగా కడుక్కొని తీసి జల్లెల్లో వేసుకోవాలి. ఇంకా ఆయిల్ చల్లారిన తర్వాత ఫస్ట్ కలిపి పెట్టుకున్న కారంలో పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ పెద్ద కాయలో కారం నింపుకొని బకెట్లో పెట్టుకోవాలి. ఇంక ముక్కలన్నీ కారంలో వేసుకొని ముక్కలకు అన్నిటికీ కారం బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఈ చట్నీ మొత్తం ఒక బకెట్లో పెట్టి క్యాప్ పెట్టుకొని ఒక 3 days అయితే ఓపెన్ చేయకుండా దేవుని దగ్గర పెట్టుకుంటాం. ఇంకా ఫైనల్గా ఈ చట్నీ కలిపిన గిన్నెలోకి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. దానికోసం ఇయర్ మొత్తం వెయిట్ చేసినా తప్పలేదు. మరి మీరు కూడా ఈ లాస్ట్లో తినే అన్నం కోసం ఇయర్ మొత్తం వెయిట్ చేస్తారో లేదో కామెంట్ చేయండి.